హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నేను తిరుమల వచ్చాను. ఇక్కడ చాలా క్రౌడ్గా ఉన్నదండి. మామూలుగా న్యూస్లో అలా చూడడమే తప్ప డైరెక్ట్గా ఎప్పుడూ చూడలేదు. సో ఒకసారి మీకు వీడియో తీసి పెడదామని చెప్పేసి పెడుతున్నాను. ఒకవేళ మేబీ ఇంత క్రౌడ్ ఎందుకున్నారు అనేది నాతో పాటు వచ్చిన మా వాళ్ళు ఒకరు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ అయితే మీరు ట్రాఫిక్ చూడండి, తర్వాత ఎందుకు అనేది మీకు ఒక ఐడియా ఇస్తాను. ఇవాళ డేట్ అయితే మాత్రం March 26 అండి. సో ఈరోజు తిరుమల చెకింగ్ దగ్గర పరిస్థితి ఇదనమాట. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఇంత ట్రాఫిక్ ఉంది, మీరు ఏమైనా చెప్తారా దీని గురించి? తిరుమల అన్నాక ఎప్పుడు ఇంతే క్రౌడ్గా ఉంటుంది. అందులోనూ ఇంటర్ స్టూడెంట్స్కి కూడా ఎగ్జామ్స్ అయిపోయాయి, సో క్రౌడ్ ఎక్కువ. ఆగండి, అయిపోలేదండి. మరొక రీజన్ కూడా ఉంది. చాలామంది ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే తిరుమలకి వస్తుంటారు, కొందరు రిజల్ట్ వచ్చాక వస్తారు. సో ఇప్పుడు ట్రాఫిక్ అయితే అది ఒక్కటే రీజన్ కాదు, ఇప్పుడు మా వాళ్ళు చెప్పిన రీజన్ కూడా ఇంకోటి ఉంది, అది కూడా వినేయండి. ఎక్కడ మనంతా ఇక్కడ తిరుమల మన అలిపిరి టోల్ గేట్ దగ్గర మనం చెక్ చేసుకుంటున్నాం స్కానింగ్స్ అవి. బాగా రష్ ఎక్కువ ఉంది. వీకెండ్స్ మనకి ఈ శ్రీరామనవమి పండుగ, దాని తర్వాత శనివారం ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ కంటే ఆ వీకెండ్స్లో 5 days వీక్ కాబట్టి వాళ్ళందరూ వచ్చి దాన్ని ఒక్కరోజు సెలవు పెట్టుకుంటే 4 రోజులు స్వామివారి సన్నిధిలో ఆయన దర్శనం చేసుకోవచ్చు, అన్నీ చూసుకొని వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో అందరూ వచ్చినట్టున్నారు. సో బాగా బారులుగా తీరి వాహనాలు నిలబడిపోయినాయి. ఒక చెక్కింగ్కే దాదాపు అంటే ఒక అర్ధగంట పైన పడుతోంది. కానీ అందరూ కూడా అధికారులు చాలా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సో ఏవేవి తీసుకెళ్ళకూడదో వాటిని అన్నింటినీ తీసేసి చక్కగా వాళ్ళ డ్యూటీస్ చాలా ఇంత రష్లో కూడా వాళ్ళు చాలా చక్కగా చేస్తున్నారంటే ఈ టీటీడీ వాళ్ళ మెయింటెనెన్స్కి మనం చాలా అభినందనలు తెలుపుకోవచ్చు. చాలా బాగుంది. సో ఇది కూడా రీజన్ అనమాట. సో అందువల్ల తిరుమల వచ్చేవాళ్ళు ఆఫ్టర్ సండే ప్లాన్ చేసుకోండి, మేబీ ఫ్రీ దర్శనం అలా రావాలి అనుకుంటే. సో ఇది చెప్దామని వీడియో చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్. బై బై నౌ.